నమస్తే బ్రదర్, ఏం పేరు? నాంపల్లి సారంగపాలి సార్. ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. మీదేనా ఆటో? నాదే. రోజుకి ఎంత సంపాదిస్తున్నావు? రోజు 300-400 కంటే ఎక్కువ సంపాదించలేకపోతాను. ఎందుకు? ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్రీ బస్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ మాకు. అయితే వాస్తవం ఏంటంటే ఆ ఫ్రీ బస్ చేయబట్టి మేము మాకు వరంగల్కు అప్ అండ్ డౌన్ మేము కిరాయిలు కొట్టేవాళ్ళము. అట్లాంటిది ఇప్పుడు మెయిన్ రోడ్ గీసుకొండ హెక్స్ రోడ్ నుండి ఈ విలేజ్ 2-3 కిలోమీటర్ అంతా నడుపుకునే అవకాశం వచ్చింది. ఆ ఫ్రీ బస్ చేయబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 300-400 చేయడానికి కూడా చాలా అవస్థగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గత ప్రభుత్వంలో గత గవర్నమెంట్లో మేము ఫ్రీ బస్ లేకుండా ఉండే 1000, 1500, 2000 చేసుకొని కూడా మా పిల్లల ఫీజులు కానీ ఈఎంఐలు కానీ ఫైనాన్స్లు కానీ ప్రతి ఒక్కటి కట్టుకొని మేము చాలా ప్రశాంతంగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉండే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఓట్లను వాడుకొని గద్దెనెక్కి ఇవాళ మాకు ఒకరి పొట్టగొట్టే ప్రయత్నం చేసి మా ఆటో డ్రైవర్ పొట్టగొట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫ్రీ బస్ చేయబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ నెల 24వ తారీఖున తెలంగాణ మొత్తం రాష్ట్ర బంధుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. బంధు పెట్టడానికి కూడా అందరం ముందుకొస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ అనేది ఉందో అది ఎవరికి ఉపయోగం ఉంది, ఎలాంటి వాళ్ళకు ఉపయోగం ఉంది, ఎలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టాలి? అసలు గవర్నమెంట్ అసలు ఫ్రీ బస్సు వికలాంగులకు కానీ చిన్నపిల్లలకు కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ పెట్టాలి. ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉన్నది అని అంటే గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫ్రీగా వెళ్తున్నారు, వాళ్ళకు శాలరీ వస్తున్నది, వాళ్ళకే అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు. సామాన్య మానవులు కూలికి పోతారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకో పబ్బాలకో అట్లా పోతారు. 100 రూపాయలు పెట్టి పోవడానికి వాళ్ళకేం పెద్ద అది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకే ఇది అవైలబుల్గా ఉంది, వాళ్ళకే ఆర్థికంగా వాళ్ళకే లాభం అవుతుంది. ఆ రకంగా ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు మా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినట్టు అవుతుంది, సామాన్య మానవుని పొట్టగొట్టినట్టు అవుతుంది. ఇవాళ జాబ్ చేస్తూ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బాగున్న వాళ్ళకే మళ్ళీ ఈ రకంగా కూడా వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే మీ ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులు రాగానే అని చెప్పారు, మరి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 12,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగిందా? ఇప్పటి వరకు కూడా లేదు సార్. అసలు 12,000 ఏమో కానీ ₹1 కూడా ఇచ్చిన దాఖలు లేవు. మరి ఆటో డ్రైవర్ మరి ఏ రకంగా బతుకుతారు, ఎట్లా బతుకుతారు, అనేక రకాలుగా ఉరి పెట్టుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో మానసికంగా ఇబ్బంది పడి ఆటో ఫీల్డ్ కాక మరి ఇంకేదైనా పనికి పోదామంటే ఆ అవకాశం కూడా లేకుండా చాలా ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. చాలా ఇబ్బందిగా ఉంటారు. ఇవాళ గవర్నమెంట్ మా ఓటు హక్కును వినియోగించుకొని దగ్గర స్టేట్లో 4 లక్షల 5 లక్షల ఓట్లను మా ఆటో డ్రైవర్ల ఓటును హక్కు వినియోగించుకొని గద్దెనెక్కిన గవర్నమెంట్ ఒకరి పొట్టగొట్టి ఒకరిని ఇబ్బంది పెట్టే స్కీములు ఎందుకు పెట్టాలి? ఇవాళ మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చుకోపోయిండు. ఆ స్కీము 2,500 ఇచ్చుకోపోయిండు. అనవసరంగా ఈ స్కీములు పెట్టి ఒకరి పుట్టగొట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా ఒకరిని ఇబ్బంది పెట్టే స్కీములు అయితే పెట్టకూడదని మా ఉద్దేశం. మరి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు? మీ ఆటో డ్రైవర్కి ఏమైనా ఇబ్బంది అయిందా? మాకు ఎటువంటి ఇబ్బంది కాలేదు సార్. మేము అంటున్నాం కదా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దగ్గర 1,000, 1,500, 2,000 చేసుకొని స్వేచ్ఛగా మా పిల్లల ఫీజులు కట్టుకొని స్వేచ్ఛగా బతికిన రోజులు ఉన్నాయి. అన్ని ఈఎంఐలు కట్టుకొని ఫైనాన్సులు కట్టుకొని అన్ని రకాలుగా మేము లబ్ధి పొందిన వాళ్ళం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అనేక రకమైన స్కీములు పెట్టి అనేక రకమైన డెవలప్మెంట్ చేసి ప్రతిదీ 24 hours కరెంట్ ఇచ్చి ప్రతి దానికి రోడ్లు కానీ ఏది కానీ ప్రతిదీ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్. చాలా మంచిగా స్కీములు పెట్టిండు. చాలా అన్ని రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతిదీ కేసీఆర్ కిట్ కానీ చాలా అన్ని రకాల పనులు అన్ని రకాలుగా మంచి చేసిన వ్యక్తి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నది. ఏ వ్యక్తిని కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు చేయలేదు. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, మరి కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది సార్. కేసీఆర్ పాలన బాగుంది. రేవంత్ రెడ్డి మరి 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటాను. ఏమో సార్, ఆయన ఊహించుకుంటాను కావచ్చు. మరి అట్లాంటి ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు అనవసరంగా మైనస్ అవుతారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ లోకలేనా ఏంటి? ఇక్కడ కొండ సురేఖ్ గారు కూతురు కొండ సుష్మిత గారు నేను నెక్స్ట్ ఇక్కడి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్యేని, రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ తాత వచ్చినా రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా నన్ను ఓడించలేరని చెప్తుంది. ఏంది అసలు? అదైతే కరెక్ట్ కాదు. ఇక్కడ
అంటే ఆ వాళ్ళు కాంగ్రెసే వీళ్ళు కాంగ్రెసే అయినప్పటికి కూడా వాళ్ళకు ఆ, ఏమన్నా వర్గపోరు తప్పంటే ఎవరిది? ఆయన ప్రకాష్ రెడ్డి మన నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయనకు అవకాశాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, ఏదైనా చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మంత్రి పదవి అయినప్పుడు తూర్పులో ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలు వాళ్ళేదో వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మన గీసుకొండ మండలంలోనే ఉంది ఇట్లాంటి ఇవి, ఎక్కడైతే లేదనుకుంటా బహుశా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్లకి మళ్ళీ రేవూరు ప్రకాశం గెలిపి అనడం ఏంటి? ఆయన అవకాశం ఇప్పిస్తే ఆయననే గెలిపియాలి అనే ఉద్దేశంతో మాట్లాడి అంటే ఇలా ఇప్పుడు కొండ వాళ్ళకు టికెట్ లేదనే ఉద్దేశం లేదనే అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది కదా. అవునవును అవును అందుకే ఆమె ఇలా మాట్లాడిందా? అవును. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కే అంటుంది, నిజమేనా? ఇక ఆమె మాట్లాడే భాష, ఆమె మాట్లాడే వర్ణనాతీతం ఇక వాళ్ళకే ఉండాలి. కొండ ఫ్యామిలీ చాలా ప్రజలతో చాలా మంచిగా ఉంటారు అంటారు, అది వాస్తవం అవాస్తవం? చాలా మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు. కాబట్టి ఇక మా గీసుకొండలో ఎక్కువ, ఈ వేరే మండలాలు అంటే కొద్దిగా తక్కువనే ఉంది. ఇక్కడ గీసుకొండ వల్లనే 2 వర్గాలు ఉన్నాయి, వేరే ఏ మండలం పోయినా ఇంత లేదు. ఇక్కడ అంతా గవర్నమెంట్ సరే వాళ్ళదే అయినప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళ పార్టీ, కొండ వర్గమైన కాంగ్రెసే, ప్రకాష్ రెడ్డి వర్గమైన కాంగ్రెసే అయినప్పటికి కూడా వీళ్ళలో వర్గపోరు, నాదే నడవాలి, మా ఊరు కదా మంచనగిరి. అంటే దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతారు ఈ 2 వర్గాల మధ్య. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లు. అంటే లీడర్లు మెయిన్ లీడర్లు అని అంటే అటు పోతాలు, ఇటు పోతాలు కానీ ఈ మామూలుగా ఓటరు సామాన్య మానవుడు కూలి చేసుకునేటోడు అరే నేను ఇటు పోవాలన్నా ఇవాళ అధికార పార్టీ నేను ప్రకాష్ రెడ్డి మాట వినాలా లేకపోతే కొండమురళి మాట వినాలా అనే కాడికి చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు ఓటర్లు. కొండ సృష్టితో మాట్లాడిన మాటలు మీరు ఏకీభవిస్తురా ఖండిస్తురా? లేదు, ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. సరే మీరు అయితే కాండి, మీరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటే కాండి, అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ తెచ్చుకొని ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసుకున్నా మీరు ఎమ్మెల్యే అవుతారు కదా. అది ఎలక్షన్ మూమెంట్ అయినప్పుడు కదా గెలుస్తుందా నిలబడితే? టికెట్ ఇస్తే కదా, టికెట్ ఇస్తే గెలుస్తుందా? ఇండిపెండెంట్ అంటే కష్టమే. నెక్స్ట్ ధర్మారెడ్డి లేకపోతే ప్రకాష్ రెడ్డి, అంతే ఇక.